విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ఇంతకు ముందు నేను గురజాడ వారికి మీకు పరిచయం, మనందరికీ పరిచయమైనటువంటి గొప్ప వ్యక్తి, కవి, రచయిత. అన్నీయును ఆయరి బాల్య వితంతువులను పరిరక్షించడానికి కోసం చేసినటువంటి కన్యాశుల్కం అనేటువంటి గొప్ప విశేషాలతో మీకు ఇంతకు ముందు నేను దానిపైన కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఆయనకు సమకాలీకుడైనటువంటి గిడుగు వెంకటరామమూర్తి గారికి ఒకసారి మహానుభావులు ఆంధ్రప్రదేశ్లోని వ్యవహారిక భాష ఉద్యమానికి ఆజీవుడు అయినటువంటి బహు భాషా శాస్త్రవేత్త అయినటువంటి చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది గిడుగు వెంకటరామమూర్తి గారు ఆయన అంతేకాదు గ్రాంధిక భాష సాధారణ ప్రజలకు కష్టమని గ్రహించి దానిని యాస రూపంలో, ఆ ప్రాంతపు యాస రూపంలో, వ్యావహారిక రూపంలో ఉండాలని తను ఉద్యమాలు చేసినటువంటి మహనీయుడు. ఆ గ్రాంధిక భాష అందరికీ అది అందుబాటులో ఉండదు. చదువుకున్న వారికి మాత్రమే దానిపైన అవగాహన, చదవడానికి వీలుగా ఉంటుంది. అదే అందులో ఉన్నటువంటి సద్ధి కార్యములు అర్థం కానటువంటి పామరులు, చదువుకున్న తెలియనటువంటి వారు ఉంటారు. వాటిని అన్నింటినీ గ్రహించినటువంటి రామమూర్తి గారు ఉద్యమ రూపంలోని గ్రాంధిక భాషను వ్యతిరేకిస్తూ వ్యావహారిక భాషపై అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. అయితే వ్యావహారిక భాష అందుబాటులోనికి సామాన్యులకు కూడా తీసుకొచ్చినటువంటి మహనీయుడు గిడుగు వెంకటరామమూర్తి గారు. అందరికీ ఈ మహానుభావుడు తెలుగు భాషకు గొడుగు అని అందరూ ఆయనని అభివర్ణించేవారు. శిష్టజన వ్యవహారిక భాషను అంటే తేలిక తెలుగు భాషను, వ్యవహారిక భాషను ఉపయోగించాలని ప్రజలందరినీ పురుగొల్పినటువంటి వ్యక్తి. దీనికి ఆత్మశుద్ధితో కృషి చేసినటువంటి అచ్చ తెలుగు చిచ్చర గిడుగు అని చెప్పక తప్పదు. గిడుగు రామమూర్తి వారి ఉద్యమాల వల్ల చాలా మందికి అందుబాటులో లేని తెలుగు భాష, చదువు, వ్యావహారిక భాష సాగే అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాంతో తెలుగులో వాడుక భాష ఉద్యమం పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి అనే పేరు ఆయన్ని వరించింది. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి పదాలు సమాస రూపంలో, సంధి రూపంలో ఉండడం, అది ఆనాడే గ్రామాలు బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు, అందులోనూ పాఠశాలలో అతి తక్కువగా ఉండేవి. వాటిని పునరుద్ధరించడానికి కూడా తన ప్రయత్నం తను చేశాడు. ప్రతి గ్రామాల్లో చదువుకునేవారు
తప్పక చదువుకొని జ్ఞానాన్ని సంపాదించాలన్నటువంటి ఆలోచనతోని క్లిష్టమైనటువంటి పదాలు లేకుండా వ్యావహారిక రూపంలోనే అనేకమైనటువంటి పుస్తకాలను వేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా సిఫారసు చేసినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకున్నటువంటి వారు. నిత్య వ్యవహారిక రూపంలో ఉన్నటువంటి వీటిని మనం భాషలో ఉన్నటువంటి అందాన్ని, ఆనందాన్ని ఈయన తెలిసినటువంటి వాడు కనుక పండితులకే పరిమితమైనటువంటి గ్రాంధిక భాషను కాదని పామరులకు కూడా తెలుగు భాష విషయాన్ని అందించాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి. సాహిత్య సృష్టి, సృజనాత్మకత, స్వీయ రచనలు, వ్యక్తీకరణ అన్ని శక్తులు కలిగి ఉన్నటువంటి వాడు ఆయన. గిడుగు రామ్మూర్తి గారు జయంతి, ఆయన పుట్టినరోజు 29న వ్యావహారిక భాషా దినోత్సవంగా, తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇది మన తెలుగు జాతికి గర్వకారణం. చిటార కొమ్మన మిఠాయి పొట్లం లేదా తేనె వంటి వాడుక తెలుగును చెట్టు ఎక్కను రాని కింద ఉన్న సామాన్య మానవులకు నోటికి అందించిన సాహితీ ఉద్యమకారుడు మన గిడుగు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. గిడుగు వెంకటరామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం దగ్గరలో పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించడం జరిగింది. అతని తండ్రి పేరు వీర్రాజు, తల్లి పేరు వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట నుంచి ఠాణాలో రెవెన్యూ అధికారిగా పనిచేయడం జరిగింది. అయితే రామ్మూర్తి గారు ప్రాథమిక విద్య అంతా 1877లో వరకు ఆ పర్వతాలపేటలోనే సాగింది. తండ్రికి చోడవరం బదిలీ అయ్యింది. అతడు అక్కడే విషజ్వరంతో 1875లో చనిపోయారు. ఇది తన మేనమామ విజయనగరంలో ఉన్నారు. ఆయన సంరక్షణలో ఉంటూ రామ్మూర్తి మహారాజా వారి విజయనగరం ఇంగ్లీష్ బడిలో చదువుకున్నారు. 1879లో మెట్రికులేషన్ పరీక్షలో పాస్ అయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు గారు రామ్మూర్తికి సహా విద్యార్థిగా ఆయనతో పాటు కలిసి చదువుకున్నారు. ఆ సంవత్సరమే రామ్మూర్తికి వివాహం జరగడం అయింది. 1880లో 30 రూపాయల జీతంతో పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఆయన ఫస్ట్ ఫామ్ అంటే 6వ తరగతి విద్యార్థులకు చరిత్ర బోధించే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి, 2 చెల్లెళ్లతో సంసార బాధ్యతను రామ్మూర్తి భుజములపై పడ్డాయి. ఆ బాధ్యత నిర్వహిస్తూ ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్ఏ, 1894లో ఆయన 94 నుంచి 1896 వరకు బిఏ పాస్ అయి పట్టాను పుచ్చుకున్నారు. ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో కాక ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని
తీసుకొని రాష్ట్రంలో మొదటి తరగతిలో ఫస్ట్ క్లాస్లో 2వ ర్యాంకులో ఉత్తీర్ణుడు అయ్యాడు. రాజావారి ఉన్నత పాఠశాల కళాశాలగా మారింది. అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే అర్హతను రాజావారు కల్పించడం జరిగింది. ఇంతటి మహనీయుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం, అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగం సమీపాన పర్వతాలపేటలో ఈయన పుట్టడం ఆ జిల్లా వాస్తవ్యులకు అందరికీ గర్వకారణం. ఆయనకే కాదు, ఆ జిల్లాకే కాదు, యావత్తు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారణంగా చెప్పవచ్చు. అలాంటి మహనీయులందరూ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరాలుగా భావించాలి. మాతృభాష ఔచిత్యం ఎంత గొప్పదో, మాతృభాషలో ఉన్నటువంటి తీయదనం ఎంతదో, జాతీయాలు కానీ, సామెతలు కానీ, నుడికారాలు, ఉచ్చారణ, పలుకుబడులు ఇవన్నీ జాతికి అద్భుతమైనవి. తెలుగు భాషలో పాడిన పద్య కావ్యాలు కానీ, చదివిన గద్య కావ్యాలు కానీ అపురూపమైనటువంటి ఆభరణాలతో అలంకరించబడినటువంటి అద్భుతమైనటువంటి వచన రచన కానీ, గద్య రచన కానీ, అద్భుతమైనటువంటి పద్య రూపంలో రాగయుక్తంగా పాడుతుంటే ఇది ఎంతో మనస్సుకి శాంతి కలిగించే అద్భుతమైనటువంటి భాష. ఈ భాష పైన మనం కృషి ఇప్పటికీ చేయాలి. ఈ భాషకు కాస్తంత విలువ తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. ఈ భాషాభివృద్ధి కోసం ప్రయత్నం చేసినటువంటి మహనీయులు గిడుగు రామ్మూర్తి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక ఉద్యమాలు చెన్నై, ఆ రోజుల్లో చెన్నై ప్రాంతంలో, అనగా అప్పుడు మద్రాస్ ఉన్నటువంటి మన తెలుగు వారు కూడా గిడుగు వారికి ఎంతో సహకారానికి ఉద్యమ సహకారం చేశారు. ఆయన ప్రయత్నం వలన తెలుగు భాష ఇంకా 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 కొన్ని సంవత్సరాలు ఈ గ్రాంధిక భాషను కాస్తంత తగ్గించి ఈ వ్యవహారిక రూపంలో ఉండాలని అందరం కోరుకున్నాం. ఒకటి, తెలంగాణ ప్రాంతానికి వస్తే సామల సదాశివ గారు వ్యవహారిక రూపం కావాలని ఆ ప్రాంతీయపు యాస, ఆ ప్రాంతీయపు భాష, ఆ ప్రాంతం గుడికార సామెతలన్నీ కూడా ఆ ప్రాంతంలో వారికి అందంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు వాడుకం భాషలో మనం వ్యవహారిక రూపంలో ఉండాలని తను కూడా ప్రయత్నం చేసినటువంటి కవిగా గుర్తింపు పొందారు సామల సదాశివ గారు. అందుకే తెలుగు భాష గొప్పతనం గురించి నేను తెలుగు భాష అభివృద్ధి కోసం అలాంటి మహనీయులందరూ వాళ్ళు ఆ రోజు మనకి పెట్టినటువంటి భిక్ష. అందుకే అమ్మ నుంచి సంక్రమించినటువంటి ఈ భాషని అమ్మగా గుర్తించి ఆ అమ్మను రక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మనందరి భుజస్కంధాలపైన ఇది మోయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి రాయల వారు శ్రీకృష్ణరాయలు వారు చెప్పడం కూడా జరిగింది. అందులో వారి ఆస్థానంలో ఉన్నటువంటి వారందరూ అష్టదిగ్గజములందరూ తెలుగు భాష పైన వాళ్ళు కూడా తెలుగు భాషకు వన్నీ తీసుకొచ్చినటువంటి మహనీయులు. ఒక దూర్జటి అల్లసాని పెద్దన, తెనాల రామకృష్ణ, ముక్కు తిమ్మన, నంది మల్లన, పెంగళ స్వరణ మొదలైనటువంటి వారందరూ కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటినటువంటి ఇది ఈనాటి నా యొక్క గిడుగు రామ్మూర్తి గారి జీవిత విశేషాలు నాకు తెలిసిన మేరకు, అవగాహన మేరకు మీకు అందించడం జరిగింది. వీటిని మీరందరూ సహకారం అందించి
చాలా మంది కవులను ఇంకా పరిచయం చేయాలనే నా భావనతోని నేను ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. విద్య, తర్వాత ప్రేరణ మొదలైనటువంటి వాటి మీద నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ అందజేస్తున్నాను. మీరు కూడా నన్ను సహకరించి నా ఈ ఛానల్ని మీరు పోషిస్తారని, అభివృద్ధి చేస్తారని, నన్ను సహకరిస్తారని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతూ దీన్ని మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ అందరికీ ఈ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు ఉండాలని, ఆమె ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని, మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మళ్ళీ ఒకసారి నేను చెప్తూ ఆ అమ్మవారికి జై లక్ష్మీ శ్రీమన్నారాయణ నమామ్యహం.